నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాలువలు, డ్రైన్ల నిర్వహణ వారబందీ మీ బాధ్యతే. సాగునీటి సంఘాల అధ్యక్షుల, ఉపాధ్యక్షుల సదస్సులో సీఎం చంద్రబాబు సూచనలు. అంబటి రాంబాబు, జోగి రమేష్లపై దాడులు హేయమన్న మాజీ సీఎం జగన్. నాగరిక సమాజం తలదించుకునేలా చంద్రబాబు చర్యలు ఉన్నాయని ఫైర్. తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్. మత్తు ఇంజక్షన్తో పురిని పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. ఊపిరి పీల్చుకున్న మండపేట పరిసర గ్రామాల ప్రజలు. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చేలా సాగునీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కాలువలు, డ్రైన్ల నిర్వహణ వారాబందీ బాధ్యత సాగునీటి సంఘాలదేనని అన్నారు. నీటి తీరువా కూడా వసూలు చేసి ఆ నిధులు మీరే ఖర్చు చేస్తే జలవనరులు మరింత బాగుపడతాయని పేర్కొన్నారు. సాగునీటి సంఘాల సైన్యం తలుచుకుంటే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలరని అన్నారు. అమరావతి రాజధానిలోని పరేడ్ మైదానంలో రాష్ట్రంలోని సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రాన్ని రైతు సానుకూల ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నామని సీఎం పేర్కొన్నారు. బచావత్ అవార్డులో కృష్ణా నదీ జిల్లాలకు మనకు వాటా ఉందని మళ్లీ తీర్మానం వచ్చే వరకు, నెక్స్ట్ ట్రిబ్యునల్ వచ్చే వరకు ఆ నీళ్లు ఉపయోగించుకోవచ్చని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి దశ దిశ మార్చాం. ఈ రోజు ఇబ్బందులు లేని పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెప్తున్నాను, రాయలసీమలో ఉండే వాళ్ళందరికీ. ఆ రోజు ఆయన ప్రారంభించిన హంద్రి నీవా, నగరి గాలేరు, తెలుగు గంగా, ఏ ప్రాజెక్టు చూసినా ఈ రోజు రాయలసీమకు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు తెలుగు గంగ చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే, నీళ్లు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మా రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వాలని పైప్ లైన్లో కాదు, కాలువల ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తామని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం నీటి విలువ తెలిసిన వ్యక్తిని. నేను చిన్నప్పుడు నీళ్లు చూశాను, తర్వాత నీటి కోసం యుద్ధాలు చూశాను. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య నీటి కోసం విభేదాలు, నీటి కోసం పొట్లాట్లు జరిగే పరిస్థితి వచ్చాయి. కావేరీ విషయంలో మీరు చూశారు. ఆ రోజు రెండు రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు వచ్చి ఎక్కడికక్కడ బందులు చేసుకునే పరిస్థితి కూడా వచ్చాం. ఈరోజు అందుకని నేను ఒకటే ఆలోచించాను, నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని అనేక కార్యక్రమాలు చేశాను. నీరు మీరు అని పెట్టాను, నీరు చెట్టు అని పెట్టాను. భూగర్భ జలాలు పెంచడానికి, భూమిని జలాశయంగా చేయడానికి ఆ రోజు ఇంకుడు గుంతలు కూడా తవ్వాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నిన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనంతపూర్ జిల్లా మాట్లాడారు. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో రెండో జిల్లా అనంతపూర్ జిల్లా. అందరూ అన్నారు ఎడారిగా మారిపోతుందని. నా కళ్ళ ముందర చూశాను. 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంట వచ్చేది కాదు, అది కూడా వేరుశెనగ పంట. నేనే ఆ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పెట్టి కడాన ఖర్చులకైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచించాను. ఈ రోజు మీరు చూస్తే అక్కడ ఒక సంవత్సరం 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం.
మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. అదే మారిగా ఎక్కడికక్కడ 190% మైక్రో ఇరిగేషన్కి సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు శ్రీకారం చుట్టాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈరోజు అనంతపురం జిల్లా ఎడారి కాదు, పండ్ల తోటల వనంగా తయారు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అది దూరదృష్టి, మీ మీద ఉండే అభిమానం. ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను, నిన్నటి వరకు రాయలసీమ రాళ్లసీమ అవుతుందని చెప్పి అనుకున్న వారికి సమాధానం నేను ఎప్పుడూ చెప్తున్నాను, రాయలసీమని రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత. ప్రభుత్వ అరాచకాలు ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారని, నాగరిక సమాజం తలదించుకునేలా చంద్రబాబు చర్యలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు, జోగి రమేష్లపై దాడులు హేయమన్న ఆయన అందరూ చూస్తుండగా గంటల కొద్దీ సర్వం విధ్వంసం చేశారని వెల్లడించారు. అక్కడ అంబటి రాంబాబు, ఇక్కడ జోగి రమేష్ తండ్రిపై హత్యాయత్నం జరిగిందని చెప్పారు. పోలీసుల సమక్షంలోనే 2 చోట్ల దాడులు జరిగాయని, టీడీపీ గూండాలకు వారు అండగా ఉంటున్నారని ఆక్షేపించారు. అబద్దాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారని, కానీ చంద్రబాబుపై అబద్దాలని సిబిఐ ఛార్జ్షీట్ తేల్చేసిందని జగన్ గుర్తు చేశారు. నాగరిక సమాజం అంతా కూడా నిజంగా ఈ జంగల్ రాజును చూసి, ఈ జంగల్ రాజ్ పరిపాలనను చూసి నాగరిక ప్రపంచం అంతా కూడా తల వంచుకునేలా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అక్కడ అంబటి రాంబాబు అన్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 5 కార్లను ధ్వంసం చేశారు, ఇంట్లో చొరబడ్డారు, అద్దాలను పగలగొట్టారు, ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా దుర్భాషలాడారు. ఆఫీస్ పక్కనే ఉంది, పక్కనే ఉన్న ఆఫీసులోకి వెళ్ళారు, ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం చూసాం. అక్కడ జరిగిన ఘటన కూడా మనం గమనించినాం. సాయంత్రం 4:30-5 గంటలకు మొదలు పెడితే అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత కూడా దహనకాండ జరుగుతూనే ఉన్నది. అక్కడ జరిగిన జంగల్ రాజ్ కార్యక్రమంలో భాగంగానే మళ్ళీ ఇక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో, ఇక్కడ మళ్ళీ జోగి రమేష్ విషయంలో కూడా అదే పరంపర మళ్ళీ మరుసటి రోజు. కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడని, తాను నిస్సిగ్గుగా ప్రజలను పెడదోవ పట్టించాడు అని టీటీడీనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఇది సిబిఐ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జులైలో టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న ఇదే పీరియడ్లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి. దొడ్డిదారున మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, వాళ్ళు చేసిన తప్పుల మీద, వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్లో వేసింది. నేను అడుగుతా ఉన్నా, ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత, ఛార్జ్ షీట్లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా. గుళ్ళల్లో ప్రార్థనలు చేశారు, గుళ్ళల్లో పూజలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం ఇవ్వాలని, చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని, చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి అమ్మే పరిస్థితిలోకి రాకుండా ఆయనకు బుద్ధి జ్ఞానం ప్రసాదించమని చెప్పి ఆయనకు, ఆయన కొడుకు, ఇంకా ఆయనతో పాటు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా చిప్పు రిపేర్ చేయమని చెప్పి అందరూ కూడా గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు కూడా చేశారు. నేను అడుగుతా ఉన్నా, తప్పేముంది?
తూర్పుగోదావరి జిల్లా ప్రజలను గత 6 రోజులుగా తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. శుక్రవారం సాయంత్రం అటవీ శాఖ అధికారులు చేపట్టిన భారీ ఆపరేషన్ విజయవంతం కావడంతో మండపేట, రాయవరం, రాజనగరం మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ మత్తు ఇంజెక్షన్ సహాయంతో పులిని సురక్షితంగా బంధించారు. పుణె, ఢిల్లీల నుంచి వచ్చిన నిపుణుల బృందాలు రంగంలోకి దిగి థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కెమెరాల సహాయంతో దాని కదలికలను నిరంతరం గమనించాయి. చివరకు సాయంత్రం కొత్త చెరువు సమీపంలో పులిని గుర్తించి చాకచక్యంగా మత్తు ఇంజెక్షన్ ప్రయోగించి బంధించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా గోదావరి నది దాటి ఇక్కడికి వచ్చిన ఈ మగ పులిని ఇప్పుడు దాని సహజ ఆవాసానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.